హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే స్ప్రింగ్ ఆనియన్స్తో ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి. ఇది అన్నం, రోటీ, చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. సో రెసిపీలోకి వెళ్దాము, వచ్చేసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు ఉల్లి కాడలను అయితే తీసుకున్నానండి. దీన్నే ఉల్లి పొరక అంటారు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటాము. సో మనకైతే బయట మార్కెట్లో, రైతు బజార్స్లో ఎక్కడైనా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో మనం తీసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వీలైనంత వరకు సన్నగా చాప్ చేసుకోవాలండి. అలా చాప్ చేసుకొని, అలాగే ఇక్కడ నేను 2 పెద్ద ఆనియన్స్ని, ఒక 10 చిల్లీస్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఆనియన్స్ని వేసేసుకోవాలండి. ఇందులోకి మనము తాలింపు గింజలు అలాంటివి ఏమీ అవసరం లేదు. సో ఆనియన్స్ వేసుకున్న వెంటనే కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని కూడా నేనైతే యాడ్ చేశాను. చిల్లీస్ని మనం ఇక్కడ ఎక్కువగా తీసుకుంటున్నామండి, ఎందుకంటే మనము కారంతో చేసిన దానికంటే కొద్దిగా చిల్లీస్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్క 5 నిమిషాలు అలా మనము ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చీలని మగ్గనిచ్చిన తర్వాత ఒక్క పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసాను. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి ఉల్లిగడ్డలు అనేవి ఫాస్ట్గా మగ్గుతాయి. సో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకొద్దిసేపు అయితే మగ్గనిస్తున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు స్ప్రింగ్ ఆనియన్స్ని మంచిగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి, ఒక 2-3 టైమ్స్ అలా వాష్ చేసేసుకొని ఇక్కడ నేను ఆనియన్స్తో పాటు అయితే మన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని అయితే మనం చక్కగా ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. చూడండి, ఒక్క 5 నిమిషాల తర్వాత మంచిగా వాటర్ అనేది అంతా పైకి వచ్చింది కదా. ఈ టైంలో మనమైతే ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. ఈ కర్రీని అయితే మీరు సిమ్లోనే చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా మాడిపోతుంది కర్రీ అనేది. ఇక్కడ నేను మంచిగా మగ్గింది కదా ఉల్లి ఆకు అనేది, కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను, ఒక్క హాఫ్ స్పూన్ వరకే. అలాగే ఇందాక మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి మన రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఒక్క 5 నిమిషాలు మనము మంచిగా మగ్గనిచ్చినట్లయితే మనకి చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఈ టైంలో మనమైతే ఎగ్స్ బ్రేక్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 3 ఎగ్స్ అయితే యాడ్ చేశానండి. మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎగ్స్ యాడ్ చేయొచ్చు. ఎగ్స్ వేసిన వెంటనే కదపకుండా ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి ఉంచి తర్వాత మీరైతే కలిపినట్లయితే చూడండి మంచిగా ఎగ్ ముక్కలు అనేవి చిన్న చిన్నగా అవ్వకుండా ఉంటుంది. ఈ టైంలో ఇంకొక 5 నిమిషాలు అయితే మనం మంచిగా మగ్గనిద్దామండి. ఒకవేళ మీకు ఉప్పు పడుతుందనంటే మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి. ఒక 5 నిమిషాలు మనం మగ్గనిచ్చుకున్న తర్వాత మన హోమ్మేడ్ మసాలా అయితే నేను యాడ్ చేస్తున్నాను, ఒక హాఫ్ స్పూన్. ఒక 2-3 నిమిషాలు అలా కలుపుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది స్ప్రింగ్ ఆనియన్స్తో. ఇక్కడ నేనైతే ఇంకా సర్వ్ చేసుకొని తింటున్నానండి. నాకైతే చాలా ఇష్టము స్ప్రింగ్ ఆనియన్స్తో చేసిన ఎగ్ ఫ్రై అంటే. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎంత సింపుల్గా అయిపోయిందో చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చిటికెలో చేసేయచ్చు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో చెప్పండి. మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.